తూర్లో ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బంగాళదుంప, జుకుని, క్యారెట్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, బటర్, మైదాపిండి, టొమాటో సాస్, క్రీమ్, మిరియాల పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇది స్ట్యూ ప్రిపరేషన్ కదా, కొద్దిగా మనకు వేడి నీళ్ళు కావాల్సి వస్తాయి చివర్లో. ఎసరు అంటాం కదా, అట్లా ఎసరు పెట్టుకుంటాం. ఆ మాత్రం చాలు, అవి వేడవుతూ ఉంటాయి. అలాగే ఇంకొక వైపు పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాం. ఇందులో బటర్ వేసుకుంటున్నాం. సో ఇది మీకు చెప్పాను కదా, స్టార్టర్ గాను స్ట్యూ గాను రెండు రకాలుగాను చేస్తారని. యూజువల్లీ స్ట్యూ ఆర్ సూప్ అంటే అర్థం చేసుకోవచ్చు, కొద్దిగా ఎక్కువ నీళ్ళు పోస్తే సూప్ అయిపోద్దని, కానీ ఇది స్టార్టర్ లాగా కూడా చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ స్ట్యూలో కావచ్చు, స్టార్టర్లో కావచ్చు, మీట్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు దీనికి. సో అది హౌ అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గార్లిక్ ఫైన్ చాప్ చేసుకుందాం. ఆనియన్ డైస్, వెల్లుల్లి డిష్లో వేసుకుందాం. అలాగే ఉల్లిపాయ కూడా డిష్లో వేసుకుంటున్నాం. బంగాళదుంప కూడా డైస్ చేసుకొని వేసుకుందాం. కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టే వాటిని ఫస్ట్, తక్కువ టైం పట్టే వాటిని లాస్ట్ వేసుకొని వేయించుకోవాలి. క్యారెట్, సో ఇప్పుడు మనము స్ట్యూ ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి అన్నీ కూడా స్మాల్ డైసెస్ కట్ చేసుకొని వేసుకుంటున్నాం కదా. మనం కనుక దీన్ని బేక్ చేసుకుంటే, అంటే దీన్ని మీకు చెప్పా కదా స్టార్టర్ లాగా కూడా చేసుకోవచ్చు అని, అలా స్టార్టర్ లాగా చేయడం అంటే బేకింగ్లో చేసుకుంటాము. అలా బేక్ చేసుకున్నట్లయితే ఈ ముక్కలన్నింటినీ కూడా కొద్దిగా పెద్ద సైజు ముక్కల కింద కట్ చేసుకొని, ఎక్సెప్ట్ మైదా పిండి కాకుండా మిగతా వాటన్నింటినీ కూడా కలిపి మిక్స్ చేసేసుకుంటాం. నీట్గా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని వీటన్నింటినీ కలిపేసుకుంటాం. పదార్థాలు కలిపేసి ఒక బేకింగ్ ట్రేలో పెట్టుకొని ఓవెన్లో పెట్టేస్తాం. ఓవెన్లో మంచిగా బేక్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి అలాగే తినేస్తారు. బేక్డ్ వెజిటబుల్స్ లాగా అన్నమాట. దాన్ని కూడా సేమ్ తూర్లో అంటాం. మనం ఏం చేస్తున్నామంటే దీనికి రూ ప్రిపరేషన్, మైదా పిండితోటి రూ ప్రిపేర్ చేసుకొని కొంచెం స్టార్చీ వచ్చే విధంగా స్ట్యూ ప్రిపేర్ చేస్తున్నాం. స్ట్యూ ఏమో బ్రెడ్స్కి వాటికి ఉపయోగపడుతుంది.
ఇప్పుడు ఇంకా మైదా పిండి వేస్తున్నాం. టొమాటో సాస్, ప్రాపర్ ఫ్రై. ఓకే, తర్వాత చికెన్ స్టాక్ కానీ వెజ్ స్టాక్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అలా ఉడికిపోయి సిమ్మర్ అవ్వాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో కాసేపు కుక్ అయితే ఈ స్టూ ఏదైతే వాటర్ ఉంటుందో దాంట్లోకి ఆ రసాలన్నీ కూడా అలా ఊరి టేస్టీగా తయారవుతుంది. ఓకే, దగ్గరకు వచ్చేసాం మనం. లాస్ట్లో కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాం, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఫైనలీ కొద్దిగా స్టవ్ కట్టేసుకున్న తర్వాతనో లేకపోతే బాగా టెంపరేచర్ రీజనబుల్గా ఉన్నప్పుడు క్రీమ్ వేసుకోవాలి. డన్. సూపర్ ఉంది కదా టెక్స్చర్, చాలా చాలా చక్కగా ఉంది. ఎనీవే, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.